చెప్పు సార్ ఈరోజు వచ్చిన ప్రెగ్నెంట్ లేడీ 8th మంత్లో పాలు పడుతున్నాయని వచ్చింది కదా సార్, అది ఎందుకు పడతారు సార్? హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్, లాప్రోస్కోపిక్ సర్జన్. మా సిస్టర్ అడిగే డౌట్, ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు ఈరోజు 8th మంత్, మిల్క్ సెక్రేషన్తో వచ్చారు. ఆ మిల్క్ సెక్రేషన్ అనేది మనం ప్రెగ్నెన్సీలో చూడొచ్చు. ఆ మిల్క్ సెక్రేషన్ ఎప్పుడు చూడొచ్చు సార్? ఆ మిల్క్ సెక్రేషన్ అనేది 2nd ట్రైమిస్టర్, 3rd ట్రైమిస్టర్ ఎప్పుడన్నా చూడొచ్చు. ఈ బ్రెస్ట్ మిల్క్ ఎందుకు సెక్రేట్ అవుతుంది సార్? ఈ బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది హార్మోన్స్ వల్ల వస్తుంది. ఇంకో కాజ్ వచ్చి బ్రెస్ట్ మాస్ పెరుగుతుంది కదా, అప్పుడు దానివల్ల కూడా రావచ్చు. ఇంకోటి బ్రెస్ట్ స్టిమ్యులేషన్, అంటే నెప్పుల్ స్టిమ్యులేషన్, అంటే భార్యాభర్తల కలయికలప్పుడు బ్రెస్ట్ని ఏమన్నా స్టిమ్యులేట్ చేసినా, నెప్పుల్ని స్టిమ్యులేట్ చేసినా ఈ బ్రెస్ట్ మిల్క్ వచ్చే అవకాశాలు ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్? ఈ బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ వచ్చినప్పుడు నర్సింగ్ ప్యాడ్స్ వాడుకోవచ్చు, అంటే బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుకోవచ్చు. ఈ బ్రెస్ట్ ప్యాడ్స్, నర్సింగ్ ప్యాడ్స్ వాడడం వల్ల ఆ సెక్రేషన్ అనేది ఈ ప్యాడ్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్లాంటప్పుడు మనకు బయటకు కనబడకుండా ఉంటుంది. ఈ విధంగా పాలు పడినప్పుడు డెలివరీ పెయిన్స్ దగ్గరకు వస్తాయంటారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్? ఈ బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ వచ్చినప్పుడు పెయిన్స్ వస్తాయంటారు కదా, అది కొంతవరకు నిజమే. అది ఎప్పుడంటే లాస్ట్ టైం, అంటే 9th మంత్ పెట్టాక, 9th మంత్ పెట్టిన తర్వాత ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అయితే అప్పుడు డెలివరీ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది అన్ని టైమ్స్ కరెక్ట్ కాదు. ఈ మిల్క్ సెక్రేషన్ నార్మల్ అంటున్నారు కదా, ప్రాబ్లం అనేది ఎప్పుడు తెలుసుకోవాలి సార్? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడన్నా దీని కలర్ మారినా కానీ, లేదు ఫ్లేక్స్ లాగా వచ్చినా కానీ, స్మెల్ వచ్చిన పాలు, బ్రెస్ట్ స్వెల్లింగ్ వచ్చినా, దాంతోపాటు ఫీవర్ వచ్చినా కానీ వెంటనే అది ప్రాబ్లంని గుర్తించి డాక్టర్ని కలవాలి. కొన్నిసార్లు కడుపులో బిడ్డ చనిపోయినా కానీ బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అట్లాంటప్పుడు ఒకవేళ మనకు దానికి ఎలా తెలుస్తుందంటే, ఒకవేళ బేబీ మూమెంట్స్ ఏమైనా తగ్గినట్టు ఉంటే అట్లాంటప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ముందే పాలు పడడం వల్ల డెలివరీ అయిన తర్వాత ఏమన్నా పాల క్వాలిటీ తగ్గుతుందా? డెలివరీ అయిన తర్వాత పాల క్వాలిటీలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ పాలు ఆపేదానికి పద్ధతులు ఏమన్నా ఉందా సార్? చెప్పాలంటే ఈ పాలు ఆపేదానికి ఏం అవసరం, పాలు ఆపించాల్సిన అవసరం ఏం లేదు. అది న్యాచురల్ ప్రాసెస్. ఎప్పుడన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు అనిపిస్తే, అంటే మిల్క్ ఎక్కువ సెక్రేషన్ అయిపోయి బయటకు పోయేదానికి ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు ఆ బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుకోవడం కానీ, నర్సరీ ప్యాడ్స్ వాడుకోవచ్చు. లేదా అప్పటికీ ఇబ్బంది ఉందంటే మాత్రం మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఆ పాలు ఆపించడానికి మాత్రలు ఇస్తారు. ఈ మాత్రలు ఇవ్వడం వల్ల డెలివరీ అయిన తర్వాత మళ్ళీ పాలు ఏం ఆగో, డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పాలు వస్తాయి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.